ఈ రోజు నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్ని. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా చర్చికి, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. అరే భయపడే బ్యాచ్ మాది కాదురా భయ్. దొంగ పేపర్ దొంగ ఛానల్ పెట్టుకుని నేను తిరగట్లా, రైట్ రాయల్ గారు తిరుగుతున్నా. మీలాగా దొంగ బతుకు మాది కాదు. ఏమని ఉంటే స్ట్రైట్ గా మేము మాట్లాడతాం. రా, డిఎస్సి పైన డిస్కస్ చేద్దాం, గ్రూపుల పైన మీరు చేసింది డిస్కస్ చేద్దాం, లిక్కర్ లో ఎవరెంత డబ్బులు దొబ్బేశారు కూడా దానిపైన డిస్కస్ చేద్దాం. టైం డేట్ మీరు ఇవ్వండి. ఈ లోకేష్ మటుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంతేకాకుండా కొంతమంది కొన్ని రోగాలు ఉంటాయండి. ఆ సైకోకు ఒక రోగం ఉంది, దాని పేరే సిసిడి. చెప్పండి, సిసిడి, క్రెడిట్ చోరీ డిసార్డర్. క్రెడిట్ చోరీ డిసార్డర్. నేను ఆదిత్య మిత్తల్తో మాట్లాడి ఆర్సిలర్ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తున్నా. బయటకు వచ్చింది. అప్పుడు ఈ మహానుభావుడు ప్రెస్ మీట్ పెట్టి రాదు, ఒరిస్సాకి వెళ్ళిపోతుంది, ఎవడు చెప్పాడు వస్తుందని అన్నాడు. ఎప్పుడైతే శంకుస్థాపన చేసాం ఇట్లన్నీ నేను తీసుకొచ్చాను కదా, నేను వాళ్ళతో మాట్లాడా కదా, మా ముత్తాత వాళ్ళ ముత్తాతకు పరిచయం ఉంది, ఆత్మలు మాట్లాడుకున్నారు, తీసుకొస్తున్నామంటాడు. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే ఆగస్ట్ 15 వచ్చినప్పుడు అంటాడు, మా ముత్తాతనే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు అంటాడు. ఎంత అన్యాయం అండి. గూగుల్ తీసుకొస్తే ఆయన తీసుకొచ్చాడంట. రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొస్తే నేను చిన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ నడిపాను కనుక రాయల్ ఎన్ఫీల్డ్ నేనే తీసుకొచ్చానంటాడు. సో ప్రజల్లోకి చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉందండి. లేదంటే అబద్ధాలు 1కి 10 సార్లు చెప్పి నిజం చేసాక ప్రయత్నిస్తారు. భోగాపురం గురించి కూడా మాట్లాడాలి. ఆ రోజు భూసేకరణ చేసింది మనం, పనులు ప్రారంభించింది మనం. ఇప్పుడు వచ్చి ఆయన ఏదో పీకినట్టు చెప్తున్నాడు. అరే మళ్ళీ 5 సంవత్సరాలు ఏం చేసావు భయ్? 5 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయాలా? పట్టించుకోవాలా? ఏకంగా జిఎంఆర్ వాళ్ళకి ఇచ్చిన భూముల్లో 500 ఎకరాలు ఈయన లాక్కుని వేరే వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నించాడు. వాళ్ళ సొంత వ్యక్తులకి. నేనే ఫ్యాక్టరీలు తెస్తున్నానంటాడు, నేనే ఉద్యోగాలు కల్పిస్తున్నానంటాడు, 20 లక్షల ఉద్యోగాలు, నేనే రాష్ట్రాన్ని ఓడబడుతున్నానంటాడు, నేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తున్నానంటాడు, ఈ రాష్ట్రంలో రోడ్లు నేనే వేస్తున్నానంటాడు. ఒకటి కాదు, ఈ రాష్ట్రంలో చీమ చిట్టుకుమన్నా కూడా నేనే అంటాడు. ఎవరన్నా అక్రమ కేసు కడితే నాదే, నేనే కట్టించానంటాడు. రెడ్ బుక్ అంటాడు, రెడ్ బుక్ రుచి చూసారా అంటాడు. ఇన్ని మాట్లాడతాడు. కార్యకర్తలతో చప్పట్లు కొట్టించుకుంటాకి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని నోటుకు వచ్చినట్టు మాట్లాడతావు. ప్రగల్భాలు పలుకుతావు. ఉత్తర కుమార ప్రగల్భాలు మాత్రం విపరీతంగా మాటలు కోటలు దాటిస్తాడు నారా లోకేష్ నాయుడు గారు. ఇప్పటికి ఎన్నిసార్లు? ఇప్పటికి 2-3 సార్లు డిఎస్సి మీద ఆయన సవాల్ చేస్తే మేము స్పందించాం. అరే బాబు, దేనికైనా లోకేష్ గారు సమవుజ్జీ కావాలి. ఈ రాష్ట్రానికి మంత్రివి, మొదటిసారి ఎమ్మెల్యే మీరు చేసేది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే నారా లోకేష్, మంత్రి మీ హోదా. అది మేము కూడా మంత్రులకు పెట్టిన వాళ్ళు ఉన్నాం, మేము వస్తామని చెప్పి సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేసాం. నీకు చేత కాకపోతే నాని నువ్వే ఫిక్స్ అయ్యని చెప్పు, నేను పెడతానని చెప్పాను. దానికి ఉలకో పలకో ఇవాళ కార్యకర్తలతో 4 గోడల మధ్య చప్పట్లు కొట్టించుకుంటాకి జగన్ రావట్లేదు, నేను పిలుస్తున్నాను, పిలిస్తే రావట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. డిఎస్సి మీద చర్చించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నానని ఇప్పుడు బోళన్ సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మీకు చావుంటే చేతనైతే పేరు నాని వస్తాడు. డిఎస్సి మీద దేని గురించి మాట్లాడటాకైనా పాపాలు చేసి, తప్పులు చేసి, పవిత్రమైనటువంటి టీచర్ ఉద్యోగాల్లో దొంగతనాలు చేసి, ఇవాళ నీ కార్యకర్తలకి లేకపోతే నీ ఎంబడి తిరిగిన వాళ్ళకి ఉద్యోగాలు వేసి ఇవాళ నీతి కబుర్లు చెప్తున్నారు మీరు. చెప్పండి, ఎవరైనా సరే ఎస్సీఆర్టీకి, డిఎస్సికి లేదా ఎగ్జామినేషన్స్కి అందరూ ఒకడే ఉంటాడా? అన్నీ ఒకే పోస్టులా? ఎవరిదాడు ఉండాలి, ఒక్కొక్క అధికారి ఒకడు ఉండాలా? ఈ డిఎస్సి ఎంత దిక్కుమాలిన డిఎస్సి అంటే, నారా లోకేష్ నాయుడు జబ్బలు కొట్టుకున్నటువంటి ఈ డిఎస్సి పరీక్ష పేపరు ఒకడే తయారు చేస్తాడు, పరీక్ష ఒకటే పెడతాడు, దిద్దుతూ ఒకటే దిద్దుతాడు, ఉద్యోగాలు కూడా అతనే పిలుస్తాడు. ఇది ఇంత డొల్ల కాదా అని అడుగుతున్నాను నేను. అంటే తప్పులు కప్పిపుచ్చుకుంటాకి అన్ని చేతుల్లో అన్ని పాత్రలో వాళ్ళే పోషిస్తారు, పైన కింద అన్ని చోట్ల. ఎక్కడ చెక్స్ అండ్ క్రాస్ చెక్స్ కూడా ఎక్కడ ఉండవు. డిఎస్సి అంటే ఏంటి? జిల్లా సెలక్షన్ కమిటీ, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. మరి జిల్లా కలెక్టరేట్లో మీరు డిఎస్సి లిస్టులు పెట్టాలి కదా,
మరి ఎక్కడ పెట్టారు? జగన్ దమ్ముంటే రా, నువ్వో నేనో తేల్చుకుందాం అంటున్నాడు. జగనన్న దమ్ము ధైర్యం గురించి సోనియా గాంధీని అడుగు, మీ నాన్న చంద్రబాబు నాయుడుని అడిగితే తెలుస్తుంది. నారా లోకేష్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, నీకు జగనన్న అవసరం లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాకు వెళ్లినా మా నాయకులు కనిపిస్తారు. టైం నువ్వు చెప్పు, ప్లేస్ నువ్వు చెప్పు, ఏ ప్రాంతానికి వస్తావో ఆ ప్రాంత నాయకులు రెడీగా ఉన్నారు. అంబటి రాంబాబు గారిని పంపించమంటారా? కురసాల కన్నబాబు గారిని పంపించమంటారా? పేర్ని నాని గారిని పంపించమంటారా? బొత్స సత్యనారాయణని పంపించమంటారా? లేదా మహిళా నాయకురాలని పంపించమంటారా? ఈ మెగా డిఎస్సి అంటూ దగా డిఎస్సి లో జరిగిన అవకతవకల గురించి మాట్లాడటానికని అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు గనక ఈ మెగా డిఎస్సిలో అవకతవకలు చేయకపోతే, మీకు సిగ్గు శరం ఉంటే సిబిఐ విచారణ చేయించండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ డిఎస్సి పోస్టులు అమ్ముకోలేదు అనుకుంటే సిబిఐ విచారణ చేయించండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ పర్సన్స్ కి ఇవ్వకుండా దొంగదారిన 420 జీవోతో ఇచ్చింది నిజం కాకపోతే సిబిఐ విచారణ చేయించమని డిమాండ్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ మహిళల జీవితాలతో చెలగాటమాడారు, వాళ్ళ మాన ప్రాణాలతో చెలగాటమాడారు. ఈ రోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు, మహిళా విద్యార్థుల్ని ఈరోజు ఏ విధంగా మీరు దగా చేశారో ఈ రాష్ట్రం మొత్తం కూడా చూస్తోంది. ఈరోజు మీరు చేసిన ఈ దగానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా అనర్హులైన వీళ్ల పోస్టులు క్యాన్సిల్ చేసి అర్హులైన వాళ్ళకి ఇచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్రమించదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎలాగైతే రిజైన్ చేసి ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు జవాబుదారీతనంగా ఉండాలని ఎలా నిరూపించుకున్నారో ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మీ కొడుకైన లోకేష్ తో రాజీనామా చేయిస్తేనే విద్యార్థి లోకం మిమ్మల్ని గౌరవిస్తుంది, నమ్ముతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఫీజు రీంబర్స్మెంట్ ని వెంటనే అమలు చేసి 7,000 కోట్ల బకాయిలు తీర్చాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీరు చూస్తే 3,000 నిరుద్యోగ భృతి, ఒకటి ఉద్యోగం ఇవ్వండి లేదా నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇప్పటికే 25 నెలలు అవుతున్నా ఒక్క రూపాయి ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెడగాటమాడుతున్న మీకు నిరుద్యోగులే సమాధి కట్టే రోజు ఈ కూటమి ప్రభుత్వానికి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాను. అండ్ ఈ రోజు మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూశారు ఏ విధంగా విద్యార్థులు తమకు జరిగిన అన్యాయానికి రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఆ అన్యాయం జరిగిన వాళ్ళని పిలిపించుకోండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకి న్యాయం చేసే దిశగా అడుగులు వేయండి అని కూడా హెచ్చరిస్తూ ఈ రోజు రాష్ట్రమంతా కూడా ఈ మెగా డిఎస్సిలో అన్యాయం అయిపోయిన మరి అభ్యర్థులకి అండగా నిలిచిన యువతకి, విద్యార్థులకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియ. అంటే మీ తాలూకా వాళ్ళకి లేకపోతే మీరు ఉద్యోగాలు అమ్ముకోవడానికి గురించి ఈ రకమైన ప్రక్రియ జరిగిందే. మరి ప్రక్రియ జరిగినప్పుడు దీన్ని స్కామ్ అనకపోతే ఏమంటారు? తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు రకరకాలుగా పెడతా ఉన్నారు. దానికి నీట్ ఎగ్జామ్కి దీనికి సంబంధం ఏంటి? చాలా పారదర్శకంగా జరిగిందని. ఎక్కడ పారదర్శకంగా జరిగింది? అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్ లేకోకుండా మీరు జీవో ఎందుకు ఇచ్చారు? జీవో నెంబర్ 74 ఏం చెప్తా ఉంది? 2012లో ఉన్న దాంట్లో మినిమం ఎంట్రన్స్ టెస్ట్ అనేది కామన్ ప్రాక్టీస్ ఎక్కడైనా కానీ. మరి ఎందుకు ఉద్యోగం ఆ కామన్ ప్రాక్టీస్ని మీరు ఎందుకు సడలించి వితౌట్ ఎనీ ఎగ్జామినేషన్, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని ఇచ్చారనేది నా తాలూకా ప్రశ్న. ఇది కాకుండా అసలు మీరు ఏదైతే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కల్పించారో దానికి అసలు క్రైటీరియా ఏంటి? దానికి సంబంధించి సెలక్షన్ కమిటీ ఏ రకంగా సెలెక్షన్ చేశారు? దానికి బేసిస్ ఏంటి? నేను చాలా సర్టిఫికెట్స్ చూశాను. ఆ సర్టిఫికెట్స్లో ఏవైతే ఒక మెయిన్ సర్టిఫికెట్ నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో అనేది ఒక మెయిన్ సర్టిఫికెట్తో పాటు ఇంకొకటి బ్యాకప్ సర్టిఫికెట్ కూడా, 2 సర్టిఫికెట్స్ ఇవ్వాలి. నేను చాలా సర్టిఫికెట్స్లో
ఒకటే సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన సందర్భాలు చూసినాం. మరి ఎక్కడ పారదర్శకంగా జరిగింది అని అడుగుతా ఉన్నా. ఎక్కడ జరగలేదే. నిజంగా ఎలిజిబుల్ అయిన స్పోర్ట్స్ పర్సన్స్కి ఉద్యోగాలు అప్లై చేసుకున్న వాళ్ళకి అన్యాయం జరిగిందా లేదా అనేది ఇవాళ మా తాలూకా సూటి ప్రశ్న అడుగుతా ఉన్నాం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదంట. ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు జరగల, హిస్టరీలో ఎక్కడా జరగల. ఇంతకుముందు హిస్టరీ అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ హిస్టరీ ఏమిటి అని అంటే, ఇంతకుముందు అంతా జియో నెంబర్ 74 ఉండేది. అంటే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా డిఎస్సి పరీక్షలు రాయాలా, క్వాలిఫై కావాలా, అప్పుడే వాళ్ళు టీచర్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారు. అప్పుడే వాళ్ళు మ్యాథ్ కానీ, సోషల్ స్టడీస్ కానీ, ఫిజికల్ సైన్సెస్ కానీ ఇటువంటి పరీక్షల్లో పిల్లలకు చదువులు చెప్పగలుగుతారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, ఎప్పుడు గతంలో జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవరూ కూడా డిఎస్సి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు అని ఏకంగా జీవోలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47లో ఫస్ట్ టైం ఇది హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీలో. బహుశా ఉందో లేదో నాకు తెలియదు. హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగలే, గతంలో ఎప్పుడు జరగని విధంగా చేశారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవరు కూడా డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని ఒక బ్యాక్ డోర్ పెట్టి, ఆ బ్యాక్ డోర్ ద్వారా వారిని లోపలికి తీసుకునే కార్యక్రమం చేసినాడు. దీనికోసం కొత్త జీవోలు తీసుకొచ్చినాడు. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 చేశారు. గతంలో రూల్ పొజిషన్ ఎలా ఉంది అని ఒకసారి కూడా గమనించినట్టయితే జీవో నెంబర్ 74 ఒకసారి చూడండి. గమనించినట్టయితే గతంలో డిఎస్సి పరీక్షల్లో ఖచ్చితంగా పాస్ కావాలి అని క్లియర్ కట్గా దాంట్లో రాసినారు చూడు. విల్ హ్యావ్ టు పాస్ ది ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ అపాయింట్మెంట్. స్పోర్ట్స్ కోటా అయినా కూడా దే విల్ హ్యావ్ టు పాస్ ది ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ అపాయింట్మెంట్, దట్ ఈస్ డిఎస్సి పాస్ కావాలి. అది ఆ రూల్ను, ఆ జీవోను రద్దు చేసి ఈయన జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 తీసుకొచ్చినారు. ఈయన జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 చూస్తే ఏం కనిపిస్తుందంటే స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కి పెంచినాడు. అసలు డిఎస్సి ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదంటూ జీవోలు తెచ్చాడు. రాత పరీక్షలు లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ల ఆధారంగా హిందీ, మ్యాథ్, సోషల్ సైన్స్, ఇంగ్లీషు ఇంకా ఇలాంటి సబ్జెక్టులకు డిఎస్సి పరీక్షలు రాయకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసే కార్యక్రమం